నేను చెప్పేది ఏంటంటే మీడియాను మేనేజ్ చేసుకుని మరి తెలుగుదేశం పార్టీ ఆయనది అని చెప్పి రాయించుకోవడం జరిగింది. మరి ఈరోజు మరి వెన్నుపోటంటే ఎవరు గుర్తొస్తారు? చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు. నిజం చెప్పని మాజీ ముఖ్యమంత్రి అంటే ఎవరు గుర్తొస్తారు? చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు. మరి దేశంలోనే, రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యంత అవినీతి పరుడని చెప్పి tehelka.com చెప్పింది. ఆ రాజకీయ నాయకుల్లో అప్పటికి రిచెస్ట్ పర్సన్ అని చెప్పి tehelka.com ఆయన గురించి చెప్పింది. మరి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీ హయాంలోనే కదా ఆ రోజు ఐఎన్జీకి కొన్ని కోట్లు విలువ చేసే భూమి 800 ఎకరాలు 50,000కే ఇచ్చింది, వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. 50,000కి చెప్పారు, రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో 25,000కే చేసుకోవడం జరిగింది ఐఎన్జీకి. మరి అంతేకాకుండా ఎంఆర్ కు మరి ఆ రోజు ₹1,00,00,000 విలువ చేస్తే ఈ రోజు ఎకరా 4 కోట్లు చేస్తుంది అక్కడ. మరి అటువంటి భూమి 535 ఎకరాలు ఎకరా 28 లక్షలతో ఇచ్చింది, వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి గ్యాస్ అత్యంత ప్రాధాన్యతమైంది. ఈ రోజు మనకు గ్యాస్ మన రాష్ట్రంలో ఉంటే మన కరెంటు విద్యుత్ ఆధారిత ప్రాజెక్టులకు ఈరోజు ఆ గ్యాస్ ఉంటే మనకి కరెంటు ప్రాబ్లం ఉండేది కాదు. మరి కేజీ బేసిన్ లో మరి గ్యాస్ ఉందని చెప్పి టెండర్లకు కేంద్ర ప్రభుత్వం పిలిస్తే మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఉండి కూడా టెండర్లు వేయని పరిస్థితి, గుజరాత్ నుంచి రిలయన్స్ వాళ్ళు వచ్చి మరి టెండర్లు వేసిన పరిస్థితి, ఈయన చోద్యం చూస్తా కూర్చున్నాడు. మరి ఈయన మరి అంతేకాకుండా మరి కాకినాడ పోర్టు, లాభాల్లో నడుస్తున్న కాకినాడ పోర్టు మరి ప్రైవేటైజ్ చేసింది ఆయనే. మరి అంతేకాకుండా గంగవరం పోర్ట్ అయితేనేం, కృష్ణపట్నం పోర్ట్ అయితేనేం, ఇవన్నీ కూడా ప్రైవేటైజ్ చేసింది ఆయనే. మరి ఒక రామోజీరావు అయితేనేమి, ఒక మురళీమోహన్ అయితేనేమి, ఒక నామా నాగేశ్వరరావు అయితేనేమి, ఒక సుజనా చౌదరి గారు అయితేనేమి, ఒక సీఎం రమేష్ అయితేనేమి, వీళ్ళందరికీ మీరు చేసింది ఏ గైడ్ లైన్స్ ప్రకారం చేశారని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి రాజశేఖర రెడ్డి గారు అదే గైడ్ లైన్స్ లో చేస్తే మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని అదే గైడ్ లైన్స్ లో చేశారని మీరు చెప్పరా అని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమైన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారైనా మరి రాజశేఖర రెడ్డి గారు వేరే విధంగా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను వాళ్ళను. మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఏ కోర్టు దోషం చెప్పిందని కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని మీరిద్దరు కుమ్మక్కై మరి ఎఫ్ఐఆర్ లో దోషిగా పెట్టారు ఆయన్ను. మరి ఏ సంబంధం లేని జగన్ బాబు విషయానికి వస్తే ఆ రోజు ఏమన్నా ఎంపీనా, ఎమ్మెల్యేనా, అధికార, మినిస్టరా, ఏదీ కాదు. ఆయన బెంగళూరులో ఆయన బిజినెస్ చేసుకుంటా ఉండే వ్యక్తి ఆయన తీసుకొచ్చి మరి కోర్టుకు పోయినారు. కోర్టులో 52వ ముద్దాయిగా ఆయన పేరుంటే మరి మొదటి ముద్దాయిగా తీసుకొచ్చి సిబిఐతో కలిసి మీరు ఎంక్వైరీలు చేశారు. 10 నెలలు ఎంక్వైరీ చేశారు, ఏమీ దొరకలేదు. మరి ఎలక్షన్స్ వచ్చాయి, బై ఎలక్షన్స్ వచ్చాయి. మరి ఆయన బయట ఉంటే మంచిది కాదని చెప్పి మీ పార్టీకి మీరందరూ కలిసి ఆయన అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టడం జరిగింది. ఈ రోజు అడుగుతా ఉన్నారు, మరి తెలుగుదేశం నాయకులు అడుగుతా ఉన్నారు, నన్నే అడుగుతా ఉన్నారు, ఏ విధంగా నీ కొడుకు జైల్లో ఉన్నాడు చెప్పమ్మా అని చెప్పి అడుగుతా ఉన్నారు. నా కొడుకు ఏ తప్పు చేశాడని జైల్లో పెట్టారని నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఏ కోర్టు ఆయన దోషిగా పెట్టింది అని చెప్పి అడుగుతా ఉన్నదో, నిర్ధారణ అయింది అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి గులాం నబీ ఆజాద్ గారు చెప్పారు, వినలేదా? వీళ్ళు ఎవరన్నా వాళ్ళ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరి జగన్ బాబును విచారణ చేసిండే వాళ్ళు కాదు, కేంద్ర మంత్రి పదవి ఇచ్చేవాళ్ళం, ముఖ్యమంత్రిగా కూడా చేసేవాళ్ళం అని చెప్పడం జరిగింది. మరి వీళ్ళు వినలేదా? అదే చిరంజీవి గారిని మరి ఆయన హోల్సేల్ గా ఆయన పార్టీ అమ్ముకొని మరి ఆ డబ్బు 80 కోట్ల డబ్బు మంచం కింద దొరికితే మరి దానికి కేసులు ఏముండవు, అరెస్టులు ఉండవు, బహుమానంగా ఆయన కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు రీటైల్ గా కాంగ్రెస్ పార్టీకి మరి అమ్ముకోవడం జరిగింది పార్టీని. ఈ రోజు అయినా కూడా ఆయనకు బుద్ధి రావడం లేదు. ఈ రోజు మరి 1999 నుంచి 2012 వరకు 13 ఏళ్ల నుంచి ఆయనకు ప్రజలు మీరు విధిస్తున్నారు శిక్ష, కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. 2012లో 50 అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్లు వస్తే సగం స్థానాలకు డిపాజిట్ లాస్ అయింది తెలుగుదేశం పార్టీకి. 2 పార్లమెంటు స్థానాలు ఎలక్షన్లు నడిస్తే మరి దాంట్లో కూడా డిపాజిట్ లాస్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ గమనించుకోకుండా మరి మాట్లాడుతా ఉన్నారు, ఇవాళ అన్యాయంగా మాట్లాడుతా ఉన్నారు ప్రజా నాయకుల గురించి. జగన్ బాబు టన్నుల కొద్ది డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను
కొంటున్నాడట. మరి ఆ రోజు పాపం ముందు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు, నేను ఎన్టీఆర్ మీదనే పోటీ పెడతాను, పోటీకి నిలబడతానని చెప్పి. మరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, ఆయన ఓడిపోయాడు. మరి వారం రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచిందని చెప్పి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళిపోయారు. మరి ఎన్టీఆర్ మీకు ఎన్ని కోట్లు ఇచ్చారు, మీరు ఎన్ని కోట్లు తీసుకున్నారని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు.